తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జీవితం ఎంత విచిత్రమైందంటే ఒకవైపు ఆనందంతో ఉప్పొంగేలా చేస్తుంది, మరోవైపు ఊహించని విషాదంతో కుంగదీస్తుంది. కళ్ళ ముందే ఆడుకుంటున్న ప్రాణం గాల్లో కలిసిపోతే ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇల్లంతా బంధువుల కోలాహలం. ఇంకో 13 రోజుల్లో ఆ ఇంట్లో ఆడపడుచు పెళ్ళి. అంతా పండుగ వాతావరణం. కానీ ఆ సంతోషం వారింటి గుమ్మం దాటకముందే విధి ఆ కుటుంబంపై ఒక్కసారిగా పగబట్టింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతుంది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తమ్మికాపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి గౌరీబాబుల కొడుకు ఏడుకొండలు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అయితే మరో 13 రోజుల్లో అక్క పెళ్లి ఉండడంతో ఇంటర్ పరీక్షలు రాసి పెళ్లి పనుల కోసం ఇంటి వారికి సాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్ళాడు. అలా వెళ్లిన ఏడుకొండలు గజపతి నగరం జాతీయ రహదారి సమీపంలోని కళాశాల మైదానానికి వెళ్లి ఆట ముగించుకొని తిరిగి వస్తుండగా సెంట్రల్ లైటింగ్కు చెందిన విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఉన్నవారు వెంటనే హాస్పిటల్కి తరలించినప్పటికీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఇక కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. మరో 2 వారాల్లో అత్తారింటికి వెళ్లాల్సిన ఆ అక్క ఇప్పుడు తమ్ముడి మృతదేహం మీద పడి రోధిస్తున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోయావు అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు వాదుకుంటుంటే ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. పెళ్లిపీటల మీద కూర్చోవలసిన ఆ ఇంట్లో ఇప్పుడు పాడి కట్టాల్సిన పరిస్థితి రావడం నిజంగా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి విద్యుత్ శాఖ జాతీయ రహదారి అథారిటీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మృతికి బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.